ఫైటింగ్ నేను మీ కాజల్. ప్రస్తుతం మనము RRR ఎంబ్రో గ్రూప్ దగ్గరకు వచ్చేసాము. ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ అండ్ నంబర్ 1 బ్రాండ్. సో మన దగ్గర ఎంబ్రాయిడరీ మిషన్స్ అండ్ మెటీరియల్స్ అవన్నీ నేను ఒకసారి మీకు చూపిస్తాను. మన RRR వచ్చేసి మన లాంటి మధ్యతరగతి వాళ్ళకైనా సో ఎవరైనా తీసుకునే విధంగా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. కానీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ లేకపోతే సింగిల్ పేరెంట్ వాళ్ళకి కానీ ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళకి ఇంకా కొద్దిగా తక్కువకే ఇస్తారు. 100% జెన్యూన్గా ఇస్తున్నాం. హాయ్ అండి. హాయ్ మేడం, నమస్తే అండి. రాధిక గారు ఎలా ఉన్నారు? నమస్తే. బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఓకే, సో ఈ రోజు ఏం చూపించబోతున్నారు మన వ్యూవర్స్ కి? ఎందుకంటే RRR లో ఒక ఆర్ ఏదని చెప్పాలంటే మీ పేరే చెప్తారు, రాధిక అని. అంత పెద్ద వద్దులేండి మేడం, RRR అంటేనే మనందరిది. సో మన దగ్గర ఎంబ్రాయిడరీ మిషన్స్ అండ్ మెటీరియల్స్ అవన్నీ నేను ఒకసారి మీకు చూపిస్తాను రండి. ఓకే అండి. సో వచ్చినప్పటి నుంచి నేను దీని గురించి అడుగుదాం అనుకుంటున్నా, అసలు ఇదేంటి? సో ఇది వచ్చేసి మన శివుడిది. ఇది నార్మల్గా మీకు కనిపించేది ఒక ఫోటోలో కనిపిస్తుంది కదా, కానీ ఇది మన ఎంబ్రాయిడరీ మిషన్ మీద వేసింది ఇది. ఓకే, ఇది ఎంబ్రాయిడరీ మిషన్ మీద వేసిందా? అదే ఇక్కడ పెట్టారు, కానీ అది ఎంబ్రాయిడరీ లాగా అంత కనిపించలేదు, ఒక పిక్చర్ అనుకున్నాను. లేలే, అందుకే పర్టికులర్ గా అడిగాను. లేలే, మన ఎంబ్రాయిడరీ మిషన్ మీద వేసింది. అండ్ అంతేకాదు, వావ్, మై ఫేవరెట్ గాడ్ బాలాజీ. బాలాజీ మన అందరికి ఇష్టము. సో ఇది కూడా ఎంబ్రాయిడరీనా? ఎస్ మేడం, ఇది ఎంబ్రాయిడరీ. అవును. ఓకే, సో ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఫోటో తీసి అక్కడ వేసేసాము అన్నట్టు అనిపిస్తుంది, చెప్పేదాకా అర్థం కావట్లేదు. ఎంబ్రాయిడరీ. ఎస్, ఎంబ్రాయిడరీ. ఓకే, చాలా బ్యూటిఫుల్ ఉందండి. అసలు మీరు చెప్పేదాకా అర్థం కావట్లేదు. యాక్చువల్ ఏంటంటే క్రియేట్ చేసుకోవాలి, కానీ ఇది ఒకటే కాదు, అసలు చాలా ఉంది మనకు ఎంబ్రాయిడరీ మీద మనం క్రియేట్ చేసుకునేటివి. ఓకే, సో ఒకసారి మన వ్యూవర్స్ అందరికి చూపిస్తారా? ఓకే మేడం. ఓకే అండి, సో ఇది ఎంబ్రాయిడరీ మెషిన్ అని తెలుసు, బట్ దీని స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు దీని మీద చూస్తున్నట్టయితే నేను మగ్గం వర్క్ చూస్తున్నాను, సో దీని గురించి చెప్పండి. ఓకే, ఇది వచ్చేసి మన ఎంబ్రాయిడరీ మిషన్ పవర్ ప్లస్ మోడల్. సో 20x32 ఫ్రేమ్ సైజు, 2 టైమ్స్లో మనకి బ్లౌజ్ అయిపోతుంది. చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. అండ్ అంతేకాదు, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేసి మనకి మగ్గంది. చాలా మంది ఏమడుగుతారంటే, సో ఈ ఎంబ్రాయిడరీ మిషన్కి కొంచెం మెరుగులు దిద్దితే చాలా బాగుంటుంది అనేసి అంటారు కదా. సో అలాంటి కోసం మనం ఈ డివైజెస్ అనేది తీసుకొచ్చాము. సో ఇది మనకు డివైస్ అనేది. సో ఈ ఎంబ్రాయిడరీ మిషన్ మన RRRలో ఏ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నా కూడా ఇలాంటి మగ్గం డివైజెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో పర్ల్స్, బీడ్స్ అండ్ కలర్స్, మనకి ఏ కలర్ కాంబినేషన్. సో ఇది మగ్గం వర్క్ కాదు, అయితే చేతి మీద చేసింది కాదు. చేతి మీద చేసింది కాదు, మనకి ఎంబ్రాయిడరీ మిషన్ మీద చేసింది. మన RRR ఎంబ్రాయిడరీ మిషన్ మీద చేసింది. ఓకే, ఎక్స్క్లూజివ్ గా మన RRRలో. ఎస్ మేడం. ఓకే, అండ్ ప్రైస్ అంటే బయట చేసుకుంటే మనకు మగ్గం వర్క్ చాలా ఎక్కువ ప్రైసింగ్ ఉంటుంది కదా, సో దానికి దీనికి వేరియన్స్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి? సో మనకి నార్మల్గా అయితే ఏదైనా స్టార్టింగ్లో పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా కూడా మనం ఆ ఫెస్టివల్స్కే కదా మనం చేస్తాము, పెళ్ళిళ్ళ సీజన్స్కి. సో ఆ టైంలో మనకి మగ్గంది చేసుకోవాలంటే 1000, 1500, 2000, 4000, 5000, 10,000 వరకు కూడా ఉంది. సో ఇక్కడ మన RRR ఎంబ్రాయిడరీ మిషన్ మీద చేసింది అయితే మనకి మినిమం 500 నుండి స్టార్ట్ ఉంటుంది. ఓకే, మినిమం 500 నుంచి స్టార్ట్. 500 నుండి డిజైన్ స్టార్ట్ ఉంటుంది. సో ఇది ఒక్కటే కాదు, మన దగ్గర ఇంకా వేరే మిషన్స్ కూడా ఉన్నాయి. సో మన RRRలో ఏ మిషన్ తీసుకున్నా కూడా ఈ డివైజెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను ఒకసారి చూపిస్తాను మీకు, మన మిషన్స్ ఏంటి, ఎలా ఆపరేట్ చేసుకోవాలి ఏంటి, అవన్నీ ఒకసారి చూపిస్తాను. డన్. ఓకే
అండి, సో ఇంకో మెషిన్ కి తీసుకొచ్చేసారు మీరు. సో ఈ మెషిన్ గురించి చెప్పండి. ఇది మన క్లాసిక్ మోడల్, మన త్రిబులర్లో అంటే ఎప్పటి నుండో ఉన్న మోడల్, క్లాసిక్ మోడల్. సేమ్ దానికి దీనికి తేడా ఏంటి అని అంటే ఓన్లీ లుక్ వైజ్ మాత్రమే తేడా. దీనికంటే కూడా మన పవర్ ప్లస్ లో ఇంకా హెవీగా తీసుకొచ్చాం మనం. ఇది ఫ్రేమ్ కానీ మిషన్ కానీ చూడడానికి లుక్ వైజ్ కానీ అన్ని కొంచెం హెవీగా తీసుకొచ్చాం మనం దానికి. ఓకే, సో ఇక్కడ నేను చూస్తున్నాను ఎంబ్రాయిడరీ ఉంది దీని మీద. అవును. ఓకే, సో దీనికి కూడా మనం డివైజెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ అంటే చాలా మంది ఏంటంటే డివైజెస్ యాడ్ చేస్తుంటే డివైస్ ఓన్లీ డివైస్ తోటే తీసుకోవాలన్న ఒక కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. కాబట్టి సో కొన్నిటికి యాడ్ ఉంటాయి, కొన్నిటికి యాడ్ ఉండవు. సో మనకి మిషన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, ఫస్ట్ రావడం మెషిన్ ఇలా ఎలాగ వస్తుంది. సో ఎవరైతే దాన్ని అటాచ్మెంట్ చేసుకోవాలనుకుంటారో, హూ వాంట్ టు గో ఫర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, వాళ్ళు దాన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. అవి యాడింగ్ అంటారు వాటిని. యాడింగ్. సో ఇప్పుడే కాదు 6 months తర్వాత నిన్న కూడా ఆ డివైజెస్ అనేది యాడ్ చేసుకునే విధంగా మేము తీసుకొచ్చాము. ఓకే, మిషన్ తో పాటు తీసుకోవచ్చు, కానీ ఫ్రెషర్స్కి కానీ న్యూ తీసుకునే వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోండి, యాడింగ్ అనేది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా, మీరు తర్వాత నిన్న కూడా యాడ్ చేసుకోవచ్చు అనేది చెప్తాం మేము. ఓకే ఓకే, లవ్లీ అండి. సో ఇంకొక మిషన్ చూపిస్తాను. డన్. ఓకే అండి, సో ఇంకో మెషిన్ చూస్తున్నాము. సో ఈ మెషిన్ గురించి చెప్పండి. సో ఇది మన త్రిపులర్ క్లాసిక్ బేసిక్ మోడల్, క్లాసిక్ బేసిక్ ఇండియా అంటారు దీన్ని. ఓకే, సో మన మధ్యతరగతి వాళ్ళకి ఎవరైనా కూడా తీసుకునే విధంగా ఈ ఎంబ్రాయిడరీ మిషన్ అనేది తీసుకొచ్చాము. అండ్ చాలా మంది డౌట్ ఏంటంటే ఈ మిషన్ కి డివైజెస్ యాడ్ చేసుకోవచ్చా అని అంటే, మన త్రిపులర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ లో ఏ మిషన్ తీసుకున్నా ఈ డివైజెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంతకుముందు చూసిందేమో డబల్ది, ఇది వచ్చేసి సింగిల్ది. అండ్ ఇది సీక్వెన్స్ అంటాము, అంటే చమ్కీ ఉంటది కదా, రైట్. సో సీక్వెన్స్ వర్క్ ఇది. సో ఇది అంటే దీని ఫ్రేమ్ సైజ్ చిన్నగా ఉంటుందా అనేసి అడుగుతున్నారు. సో దీని ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 20x32 ఫ్రేమ్ సైజు. మనకి 2 times లో బ్లౌజ్ అనేది అయిపోతుంది, బ్యాక్ ఫ్రంట్ ఒక్కసారి, 2 sleeves అనేది ఒకసారి అవుతుంది. సో ఇది మన మధ్యతరగతి వాళ్ళకు చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటుంది. దీని ఫ్రేమ్ కూడా ఫుల్ హెవీగా తీసుకొచ్చాము, 20x32 ఫ్రేమ్ సైజు. అండ్ అంతేకాదు అంటే దీని ప్రైస్ హైలో ఉంటుందా అని కాదు, మనకి 2 lakhs అబోనే ఉంటుంది మనకి ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి. సో కాస్ట్ ఏంటంటే చెప్పచ్చు, కాకపోతే ఏంటంటే మన దగ్గర 2 లక్షల నుండి 6 lakhs వరకు ఉంది, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది. అండ్ మన త్రిబులర్లో ఎప్పటికప్పుడు అయితే ఆఫర్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఆఫర్స్. మధ్యతరగతి వాళ్ళకైతే తీసుకునే విధంగా ఉంటుంది మన మిషన్స్ వచ్చేసి. నేను 2 lakhs మిషన్ అని చెప్పాను కదా, సో అది కూడా ఒకసారి చూపిస్తాను. ఓకే అండి, సో వేరే మెషిన్ దగ్గరకు వచ్చేసాము. సో ఈ మెషిన్ గురించి స్పెషాలిటీ చెప్పండి. వేరే మెషిన్ తోటి పోల్చుకుంటే నాకు ఇక్కడ ఫ్రేమ్ ఏం కనిపించలేదు. ఇక్కడ ఫ్రేమ్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చిన్న ఫ్రేమ్ అనేది ఉంటుంది. సో ఇది మన కొత్తగా లాంచ్ చేసిన డ్రీమ్ న్యూ అనేది ఈ మిషన్ పేరు. సో ఈ మిషన్ వచ్చేసి 16x20 మిషన్ వచ్చేసి. సో ఎందుకు ఇంత చిన్నగా తీసుకొచ్చాము అని అంటే, చాలా మంది చిన్న మిషన్స్ తీసుకొని ప్యాచ్ వర్క్స్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ మిషన్ లో బ్యాక్ నెక్ మొత్తం వచ్చేస్తుంది అండ్ ఫ్రంట్ ఒకసారి వచ్చేస్తుంది, 2 hands సపరేట్ గా వచ్చేస్తుంది. మనకి ఇది ప్యాచ్ వర్కులు రాకుండా వస్తుంది ఈ డ్రీమ్ న్యూ మిషన్ అనేది. సో దీని ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 16x20. దీనికి స్టాండ్ ఏం అవసరం లేదు, ఎక్కడైనా కూడా చాలా ఈజీగా పెట్టుకొని రన్ చేసుకోవచ్చు ఇది. ఓకే, అండ్ ఇదేంటి 9 కనిపిస్తున్నాయి, వాట్ ఈస్ స్పెషాలిటీ ఉంది దీనికి? యాక్చువల్ ఏంటంటే మన దగ్గర ఉన్నవి అన్ని 12 needles ఉంది కదా, సో ఇది మాత్రం మనకు 9 needles విత్ కట్టర్ తోటి తీసుకొచ్చాము. అండ్ జెరీ వర్క్ కూడా మనకి ఇందులో రన్ అవుతుంది. ఓకే, సో అందరు డ్రీమ్ ఉంటుంది ఇలా. ప్రతి ఒక్కరికి అంటే టైలరింగ్ వచ్చి స్టిచ్చింగ్ వచ్చి ఈ ఎంబ్రాయిడరీ మిషన్ పెద్ద మిషన్ తీసుకోవాలనుకుంటే రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, సో వాళ్ళందరి గురించి మేము ఆలోచించి ఈ ఎంబ్రాయిడరీ మిషన్ని తీసుకొచ్చాము. మనకి వర్క్ త్వరగా అయిపోవాలి అండ్ ప్యాచ్ వర్క్స్ రాకూడదు అండ్ మన బడ్జెట్ మన ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉండాలన్న ఒక ఉద్దేశంతో మనం ఈ మిషన్ని తీసుకొచ్చాము. ఓకే అండి, సో ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ఈ మెషిన్ కాస్ట్ ఎంత? నాకు తెలిసి అయితే ఎక్కువ ఉంటుంది, నా గెస్ ప్రకారం ఒక
మినిమం ఒక 5 lakhs జరీ అంటున్నారు. అవును, ఎక్కడ పడితే అక్కడ క్యారీ చేయొచ్చు అంటున్నారు. ఎస్ మేడం. సో మినిమం ఒక 5 lakhs అని నా అంచనా. మీరెంత? లేదు మేడం, ఇది యాక్చువల్లీ వచ్చేసి మనకు 2 lakhs లోనే ఉంది ఈ మిషన్ వచ్చేసి. 2 lakhs ఓన్లీ? ఓన్లీ 2 lakhs. అబ్బోయ్, 2 lakhs బ్యాక్ మొత్తం వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఈ మిషన్ని మనం ఇలా తీసుకురావడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క మహిళకి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. అదేంటి, ఒక ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలి, ఒక బోటెక్ స్టార్ట్ చేసుకోవాలి, దాంట్లో నా కాళ్ళ మీద నేను నిల్చొని ముందుకు వెళ్ళాలనేది ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కదా. సో ఆ డ్రీమ్ ని మేము వాళ్ళ డ్రీమ్ ని మా డ్రీమ్ లాగా అనుకొని దీని పేరే మనకి ఈ ఎంబ్రాయిడరీ మిషన్ పేరే డ్రీమ్ న్యూ అని తీసుకొచ్చాము. ఓ లవ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎస్ మేడం. అండ్ ప్యాచ్ వర్క్ ఉండదు అని చెప్తున్నారు. ఎస్ మేడం. జరీ చేసుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ క్యారీ చేయొచ్చు. ఎస్ మేడం. సో అన్ని వన్ స్టాప్. మీరు ఏదైతే చెప్పారో పేరు కరెక్ట్ గా యాప్ట్ అయింది. ఎస్ మేడం. ప్రతి ఒక్క మహిళ డ్రీమ్ అనేది ఉంటది, మనం బొటిక్ పెట్టుకోవాలి, లేదంటే టైలరింగ్ చేసినప్పుడు కొంచెం మనకు ఎక్కువ డబ్బులు రావాలని అనుకుంటున్నాం. సో ఇలాంటి ఒక మెషిన్ ఉంటే మాత్రం సెటిల్ అయిపోవచ్చు. ఖచ్చితంగా మేడం. అండ్ ఇది ఆల్రెడీ దీన్ని ఒకవేళ టచ్ అయ్యి మనకి ఒక 1 year వాడుకున్నాక మీరు బయట ఎక్కడ మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మా దగ్గర ఎక్స్చేంజ్ కూడా ఉంది. ఓ లవ్లీ. మళ్ళీ ఎక్స్చేంజ్ తీసుకొని మళ్ళీ మీరు ఫర్దర్ గా నెక్స్ట్ వేరియంట్ వెళ్ళొచ్చు. ఓకే అండి. సో నెక్స్ట్ వేరియంట్ అంటున్నారు కాబట్టి నెక్స్ట్ మెషిన్ చూపించేయండి. ఎస్ మేడం. ఓకే అండి. సో రీసెంట్గా నేను RRR యాడ్ ఒకటి చూడడం జరిగింది. అందులో ఇంద్రజ గారు అన్నారు దట్ స్పెషల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, లెట్ ఇట్ బి ఫర్ సింగిల్ ఉమెన్ ఆర్ ఫిజికలీ ఎవరైతే డిజేబుల్ ఉంటారో. సో దాని గురించి చెప్పండి. ఓకే, నార్మల్గా అయితే మన RRR వచ్చేసి మనలాంటి మధ్యతరగతి వాళ్ళకైనా సో ఎవరైనా తీసుకునే విధంగా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. కానీ ఈ మీరు అన్నట్టుగా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ లేకపోతే సింగిల్ పేరెంట్ వాళ్ళకి కానీ ఇంకొక అడుగు ముందుకేసి ఇంకా అంటే ఇప్పుడున్న వీళ్ళకి ఇచ్చేదానికంటే కూడా వాళ్ళకి ఇంకా కొద్దిగా తక్కువకే ఇస్తారు. 100% జెన్యున్గా ఇస్తున్నాం మేము. ఎందుకంటే అలా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా అనేది ఏమి ఉండదు. ఖచ్చితంగా మేము ఇచ్చిన వాళ్ళకి కూడా ఉన్నారు. సో మా ఫేవరెట్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు సింగిల్గా ఉండి వాళ్ళంతటా వాళ్ళు ముందుకు వెళ్ళాలి ఏదో ఒక దాంతోటి అన్నదానికి మా ఎండి సార్ ఏంటంటే వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ చేయడం కోసం మేము ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. ఓకే, లవ్లీ అండి. ఇదొక గొప్ప ఇనిషియేట్ అని చెప్పొచ్చు, దట్ హెల్పింగ్ సింగిల్ మదర్స్. ఎందుకంటే వాళ్ళు సర్వైవ్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో వాళ్ళకి ఒక ముందడిగేసి మీ వంతు సాయం మీరు చేస్తున్నారు. ఫర్ సింగిల్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, సింగిల్ పేరెంట్ అవ్వచ్చు, ఫిజికలీ ఎవరైతే ఛాలెంజ్ ఉంటారో వాళ్ళకి గొప్ప ఇనిషియేట్ అనే చెప్పొచ్చు. లవ్లీ అండి. ఓకే అండి. సో ఇంకో మెషిన్ దగ్గర తీసుకొచ్చేసారు. సో దీని స్పెషాలిటీ గురించి చెప్పండి. సో ఇది మా RRRలోని పవర్ ప్లస్ డబల్ హెడ్ మోడల్. సో ఇది ఎవరైనా కూడా తీసుకుంటారు, కానీ మేము ఎక్కువగా సజెషన్ చేసేది ఏంటంటే బొటిక్ వాళ్ళకి. బొటిక్, ఎస్. ఎందుకంటే బొటిక్ వాళ్ళకి ఏంటి అంటే టైం సేవ్ కావాలి, త్వరగా వర్క్ అయిపోవాలి. అండ్ అంతేకాదు మనకి మిషన్ కూడా ఫాస్ట్గా అయిపోతే వాళ్ళకి ఇంకా వర్క్స్ వస్తాయి కదా. సో దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, RRR పవర్ ప్లస్సే కాకుండా మనకి టైం సేవర్ మిషన్ అని కూడా మనం దీన్ని అంటాము. చాలా స్పీడ్గా అయిపోతుంది. అంటే మనకి సింగిల్ హెడ్ మీద ఒక హ్యాండ్ అయిపోయాక ఒక హ్యాండ్ అయిపోతుంది కదా, కానీ ఈ మన డబల్ హెడ్ మీద 2 hands ఎట్ ఏ టైంలో అయిపోతుంది. ఇంకా కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తున్నారంటే సేమ్ ఒకటే బ్లౌజ్ ఉండి మనకి డిఫరెంట్ వాళ్ళు బ్లౌజెస్ ఇచ్చారనుకోండి, అటాచ్ చేసేసుకొని 2 వేసేస్తున్నారు త్వరగా అయిపోవడానికి. ఓకే, అందుకే టైం సేవింగ్ అని. ఎస్. ఈ డబల్ హెడ్ అంటే చాలా తక్కువ మంది తీసుకుంటారు, ఎందుకంటే బోటెక్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ డబల్ హెడ్ అనేది తీసుకుంటున్నారు. సో అలా ఏం లేదు, ఫస్ట్ సింగిల్ హెడ్ ఉండి తర్వాత వాళ్ళకి వర్క్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ డబల్ హెడ్ అనేది తీసుకోవచ్చు. ఓన్లీ మా RRR బ్రాండ్ వాళ్ళే కాదు, ఈ డబల్ హెడ్ అనేది మీరు ఎక్కడ ఎనీ బ్రాండ్ చూసినా కూడా మా RRRలో చాలా తక్కువ ప్రైస్కి రీజనబుల్ ప్రైస్లోనే సర్వీస్ అండ్ పార్ట్స్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, బెస్ట్ ప్రైస్కే మీరు చక్కటి క్వాలిటీ ఇస్తున్నారు. అండ్ జస్ట్ అది కేవలం మన RRRలో మాత్రం, ఇంకా బయట మార్కెట్ లో ఎక్కడ అవైలబుల్ లేదు. అంత తక్కువ ప్రైస్ లో అయితే నాట్ అవైలబుల్. ఎస్. ఎస్. ఓకే అండి. సో డిస్ప్లే గురించి చెప్పండి.
సో నార్మల్గా అయితే ఇంత పెద్ద మిషన్ చూసి అసలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే స్టార్టప్లోనే ఉంది కదా, మేము ఎందుకు ఇంత పెద్ద మిషన్కి వెళ్ళాలి, అంటే దీన్ని ఆపరేట్ చేయడానికి రాదేమో అని భయపడుతున్నారు. అలా ఏం లేదు. ఎందుకంటే ఈ డిస్ప్లేలో మొత్తం ఈ మిషన్ చేసుకోవడానికి థ్రెడ్ ఎలా ఎక్కించాలి, క్లాత్ ఎలా పెట్టుకోవాలి, ఈ డిస్ప్లేలో ఈ 4 ఆప్షన్స్ అనేది మీరు అర్థం చేసుకుంటే ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ ఆప్షన్లో మనం ఏదైతే డిజైన్ కావాలనుకుంటున్నామో ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్లో మనకి డైరెక్షన్స్, అంటే ఇక్కడ ఈ డైరెక్షన్ ఉంది కదా, ఈ డైరెక్షన్స్ అనేది మనం చేంజ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అంటే బ్యాక్ ఎటువైపు, స్లీవ్స్ ఎటువైపు అనేది తీసుకోవచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే నెక్ చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా చేసుకోవచ్చు. చిన్నగా చేయొచ్చు, పెద్దగా చేయొచ్చు. అండ్ థర్డ్ ఆప్షన్స్ వచ్చేసి కలర్స్. ఏంటంటే ఈ 12 నీడిల్స్ ఇక్కడ మనం ఏదైతే 12 నీడిల్స్ అని చెప్పామో సేమ్ అదే 12 నీడిల్స్. సో దీంట్లో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ నెంబర్ ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి. ఓకే, నీడిల్ సైజ్. ఎస్. ఓకే. సో ఇలా మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇక్కడ చూడండి, మీకు ఆటోమేటిక్గా అది చేంజ్ అవుతుంది. రైట్. సో ఫోర్త్ ఆప్షన్కి వెళ్ళేసి ఫ్రేమ్ లోపల ఉందా, ఫ్రేమ్ బయట ఉందా, ఖాళీ మనం ఇది చెక్ చేసుకుంటే అయిపోతుంది, అంతే. ఓకే, వెరీ ఈజీ. అంటే చూడ్డానికి అమ్మ ఎంత పెద్ద మెషినరీ, ఎంత హోంవర్క్ చేయాలో లేకపోతే ఎలా మేనేజ్ చేయాలని కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఒక డైలమాలో ఉంటారు. కానీ వెరీ సింపుల్. 1 2 3 4. ఓకే అండి. చాలా మట్టుకు ఒక అపోహ అనేది ఉంటుంది దట్ ఇంత పెద్ద మెషినరీస్ ఎలా హ్యాండిల్ చేయాలి అని. చాలామంది ఎవరైతే చదువు రాదు లేకపోతే హ్యాండిల్ బేసిక్గా విమెన్స్ అనేది మనం యూజ్ చేస్తాం స్వింగ్ మెషిన్స్, కానీ ఇలా చూసేసరికి కొంచెం భయం అవుతుంది. ఖచ్చితంగా. బట్ చాలా ఈజీ వేగా హ్యాండిల్ చేయాలి అండ్ ఆల్సో టైం సేవింగ్ అని చెప్పారు చూడండి, దట్ ఈస్ లవ్లీ. సో ఓకే వ్యూవర్స్, చూస్తున్నారు కదా, ఈ ఎంబ్రాయిడరీ మెషిన్ ఎవరైతే బొటీక్ పెట్టుకోవాలనుకుంటున్నారో అండ్ ఎవరైతే టైం సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో దే షుడ్ డెఫినెట్లీ ఆప్ దిస్ అనమాట. అండ్ ఒకవేళ మీకు కనుక ఈ మెషిన్ కావాలంటే ఖచ్చితంగా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ సూపర్గా చెప్తున్నాను, నేను ఇక్కడ విజిట్ అయ్యాను కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ యూ అవుట్ ఆఫ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ దట్ మార్కెట్లో అవైలబుల్ ఉన్న మెషినరీస్ కన్నా ఇక్కడ RRRలో చాలా తక్కువ ప్రైస్కే, అఫోర్డబుల్ ప్రైస్కే మనకు మెషినరీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. విత్ ఏమంటారు అంటే ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ వర్డ్స్. సో ఖచ్చితంగా మీరు ఒకసారి విజిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. మన RRR వచ్చేసి మహిళలకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. అండ్ చాలామంది ఒక దగ్గర మిషన్ తీసుకొని ఇంకొక దగ్గరికి వెళ్ళాలి ఇంకొకటి అని అనుకుంటారు. కానీ మా RRRకి ఒకసారి మీరు విజిట్ అయ్యారనుకోండి, ప్రతి ఒక్కటి మా RRRలోనే మీకు అందుబాటులోకి తీసుకొచ్చాం. అంటే ఎంబ్రాయిడరీ మిషన్సే కానివ్వండి, సీయింగ్ మిషన్సే కానివ్వండి, అండ్ మనకి మెటీరియల్స్, థ్రెడ్స్ అండ్ మెటీరియల్సే కానివ్వండి, అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అండ్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ కోర్స్ కూడా మా RRRలో మీకోసం మేము అందుబాటులోకి తీసుకొచ్చాము. అండ్ అంతేకాదండి, మీరు ఎక్కడ చూసినా మీకు ఎంబ్రాయిడరీ మిషన్స్ ప్రైస్ కానీ సర్వీస్ కానీ అసలు ఎక్కడ కూడా ఉండదు. మా RRRలో రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. అంటే 2 lakhs నుండి 6 lakhs వరకు ఉన్నాయి మన దగ్గర. అండ్ సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్ ఇండియాలో మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. అంటే ఎక్కడికైనా కూడా మా మిషన్స్ అనేది మీకు ఇంటి దగ్గరకు తీసుకొచ్చి ఇస్తాము. అండ్ ఇన్స్టలేషన్ అండ్ ట్రైనింగ్ అనేది మేము ఫ్రీగా ఇస్తున్నాము. అండ్ అంతేకాదండి, ఒక్కసారి మీరు మా RRRకి విజిట్ అవ్వండి. ఎందుకంటే 2 lakhs నుండి ఉన్నాయని చెప్పాను కదా, అంటే సింగిల్ నీడిల్ యూజ్ చేద్దాము ముందుకెళ్దాం అనుకునే వాళ్ళకి ఈ 2 lakhs మిషన్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. సో మన RRR వచ్చేసి మూసాపేట్ వై జంక్షన్ దగ్గర ఉంది. సో ఇంత మంచి మంచి ఆఫర్స్ ఓన్లీ మీకు RRRలోనే దొరుకుతాయి. సో ఇంత మంచి అవకాశాన్ని మీరు ఎవరు మిస్ చేసుకోకండి, ఒకసారి విజిట్ అవ్వండి. ఓకే వ్యూవర్స్, సో ఇప్పటి వరకు మనము ఎంబ్రాయిడరీ మెషిన్స్ని చూడడం జరిగింది. సో నౌ ఇప్పుడు మనం ముందు ఉన్నది సూయింగ్ మెషిన్ అనమాట. సో దీని గురించి చెప్పడానికి మనతో పాటు రాధిక గారు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడతాం. సో రాధిక గారు, వై షుడ్ పీపుల్ ఆప్ట్ RRR సూయింగ్ మెషిన్? మన RRR సూయింగ్ మెషిన్ వచ్చేసి
ఎంబ్రాయిడరీ మిషన్ గురించి అయితే మనందరికీ తెలిసిందే. ఎంబ్రాయిడరీ మిషన్స్ నార్మల్గా RRR అంటేనే ఎంబ్రాయిడరీ మిషన్స్, ఎంబ్రాయిడరీ మిషన్ అంటేనే RRR. కానీ ఇప్పుడు చాలామంది మహిళలు సో మీరు సీయింగ్ మిషన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయండి, మాకు యూజ్ అవుతాయి అని చాలామంది అడగడం వల్ల సో వాళ్ళ కోరిక మేరకు మా ఎండి సార్ ఈ సీయింగ్ మిషన్స్ అనేది తీసుకొచ్చారు. సో చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి మన ఈ సీయింగ్ మిషన్స్ వచ్చేసి. సో అండ్ అంతేకాదు ఆల్ ఇండియా కోసం మనం ఈ సీయింగ్ మిషన్స్ అనేది ప్లాన్ చేస్తున్నాము. అండ్ డీలర్స్ కోసం కూడా మేము చూస్తున్నాము. ఏపీ తెలంగాణకైతే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ కొంచెం అదర్ స్టేట్స్ అయితే మాత్రం కొంచెం మనకి డీలర్స్ అయితే కొద్దిగా బాగుంటుంది అన్నట్టుగా చూస్తున్నాం. అండ్ అంతేకాదు చాలామంది మహిళలు ఏమడుగుతున్నారు అని అంటే కొత్తగా వచ్చింది కదా ఈ సీయింగ్ మిషన్ బ్రాండ్ ఎలా ఉంటుంది ఏంటి అని అడుగుతున్నారు. సో ఒక్కసారి వాడితేనే కదా మనకు తెలుస్తుంది ఈ మిషన్ బాగుందా లేదా అనేది. అండ్ ఇండస్ట్రియల్ మిషన్ ఇది వచ్చేసి మొత్తం మీకు ఇక్కడ చూపించిన సెట్ విధంగా ఉంటుంది. అండ్ మనకి స్పీడ్ లిమిట్ కూడా మనకి మనం ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. అండ్ విత్ మోటార్ అంటే దీంట్లోనే ఇన్బుల్ మోటార్ అయి వస్తుంది. చాలామంది చాలా డౌట్స్ ఉన్నాయి, ఒకసారి రండి చూసాక మీకు ఓకే అనిపిస్తేనే ఈ మిషన్ అనేది తీసుకోవచ్చు. లవ్లీ అండి, చక్కగా చెప్పారు మిషన్ ఎందుకు ఆప్ట్ చేయాలి RRR అనేది. అండ్ ఎస్, ఎవరైతే ఎంబ్రాయిడరీ మెషిన్ కాకుండా హూ వాంట్ టు గో ఫర్ స్వింగ్ మెషిన్ డెఫినెట్లీ ఒకసారి విజిట్ చేస్తే మీకే ఐడియా వస్తుంది దట్ వై షుడ్ దే గో ఫర్ RRR. ఓకే వ్యూవర్స్, సో ప్రస్తుతం మనతో పాటు RRR MD దీనబంధు సాహు గారు ఉన్నారు. సో దగ్గర 7,000 మంది విమెన్స్కి విమెన్ ఎంపవర్మెంట్ లాగా ఆయన చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కి స్వింగ్ మిషన్స్ అలాగే ఎంబ్రాయిడరీ మిషన్స్ అందుబాటు చేస్తున్నారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే सर. नमस्ते मैडम. कैसे हो आप? ठीक है मैडम. ओके, सो अभी मार्केट में अगर आप देखा जाए तो बहुत सारा कंपटीशन है. यस यस इफ यू सी ह्यूज कंपटीशन, हाँ. तो क्यों कस्टमर्स RRR को ही ऑप्ट करें? अभी मार्केट में जैसा कोई भी एक आदमी सपोज ब्रोकर बन जाता है कि डीलर बन जाता है कि हम मशीन एम्ब्रॉयडरी सेल कर देंगे, बट RRR का पास फर्स्ट पॉइंट 25 इयर्स का एक्सपीरियंस है. हमारे पास चीफ इंजीनियर से लेके पूरा टैलेंटेड पर्सन है सर्विस के लिए, जो कि हम पूरा मार्केट में चैलेंज करता है. RRR जो मशीन को पूरा सब लोग फेल कर देता है वो RRR को मशीन बना देगा. और दूसरा एक थिंग बताता है जो कि कुछ लोग मार्केट में कुछ मिसयूज बात करता है, जो हम मतलब ये फ्री सर्विस दे देगा, तुमको फ्री वारंटी दे देगा. एंड जैसा मशीन बुकिंग होता है बाद में वो लोग को ब्लैकमेलिंग चालू कर देता है. बोलता है कि अभी तुम्हारा टेम्पो चार्ज लग जाएगा, ट्रांसपोर्टेशन लग जाएगा और तुमको फिर अकोमोडेशन देना पड़ेगा. बट RRR जे कि पूरा ओपनली बात करता है, ट्रांसपेरेंसी, पूरा ट्रांसपेरेंसी बात करता है. जो प्राइस हम लेंगे, जो हम कंडीशन से बात करेंगे, हमारा 1 ईयर्स वारंटी एंड फ्री ट्रांसपोर्टेशन, फुल डिलीवरी. बट 1 ईयर्स तक हमारा कंपनी पानी ड्रॉप भी नहीं पूछेगा. अगर 2 ईयर्स वारंटी देगा उसके लिए भी कंडीशन बात करेगा. लेकिन मार्केट से ऐसा नहीं हो रहा है, इसलिए मैं सभी हमारे व्यूअर्स को बात करता है. अभी RRR मार्केट से बहुत पुराना में है, बट अभी नया लोग कुछ डिस्टर्बेंस अगर कर रहा है तो वो लोग से कंपलसरी आप एग्रीमेंट करें, नहीं तो सर्टिफिकेट कलेक्ट करें. एंड वो लोग का बात का सुनने के बाद एक बार कंपलसरी हमारा RRR शोरूम में विजिट करें. जे कि अभी हम ऑल ओवर इंडिया, जो कि इधर से लेके हम जम्मू कश्मीर एंड गुवाहाटी तक में से डिलीवरी करता है. बट हमारा जो कंडीशन है उसमें 100% हमारा ऑल ओवर इंडिया के लिए फ्री ट्रांसपोर्टेशन, फ्री डिलीवरी एंड पूरा फुल सर्विस रहेगा. एंड उसमें कोई हमारा आदमी पैसा नहीं पूछेगा. ये तक फर्स्ट पॉइंट है. दूसरा क्या है, अभी जो कि हमारा कंपनी में कोई भी एक आदमी बिजनेस टैलेंट है उसको है, बट मनी उसका पास नहीं है. एंड उसके लिए लोन कैसा दिया जाएगा एंड वो बिजनेस में कैसा आ सकता, ओनली फॉर एक बार हमारा शोरूम में विजिट करने के बाद फिर हम उसको वो कैसे काम कर सकता विदाउट पैसा में हम उसको 100% सजेशन करेंगे. क्यों? RRR का पास ऐसा फाउंडेशन है जे कि जीरो आदमी बट उसको कुछ ही मालूम नहीं है, अगर RRR का पास पहुंचा जे कि हम एक कोर्स किया, हमारे पास ये टैलेंट है, जे कि हमारे पास फैशन डिजाइनिंग से लेके ट्रेनिंग से लेके सब कुछ अवेलेबल है. बट उसके लिए 100% हमारा टीम सपोर्ट करेगा. एंड ये जो मशीन का बजट अभी आ रहा है, मशीन का बजट पूरा RRR कंपनी में कॉन्फ्रेंस है. जैसे कि अभी हमारा ऑल ओवर इंडिया में 20 मिनिमम ब्रांच है, बट ऑल ओवर इंडिया में किधर भी चाहिए आप लोगों को सर्विस मिलेगा
और हमारा डेमो, एक्चुअली डेमो हेड ऑफिस में ज़्यादा रहेगा। अगर कोई भी चाहे तो वीडियो कॉल में देख सकते हैं, नहीं तो ब्रांच में तो कंपल्सरी डेमो रहेगा। एंड दूसरा एक थर्ड पॉइंट मोस्ट इंपॉर्टेंट बात करता है, अभी ट्रिपल आर जब भी मार्केट में आया तो मार्केट से बहुत लूट रहे थे, कोई 8 लाख 10 लाख ऐसा मशीन का वैल्यू लेते थे, बट ट्रिपल आर आने का बाद पूरा मार्केट ओपन किया। जे कि आज बहुत लोग तो हैप्पी है प्राइस में, फिर भी अभी क्या करप्शन चल रहा है। सपोज कोई एक मॉडल हम तैयारी किया, जे कि मॉडल मार्केट में हैप्पीली दिया जाएगा, बट लोग चाहते हैं इसको कॉपी हम बनाए के कैसे डैमेज करें। बट आज हम सभी लोग को बता रहा है, मशीन लेने का पहले से एक बार हमारा शोरूम विजिट करिए। एंड हमारे पास से 2 लाख से लेके जो मार्केट में जो प्राइस जो नहीं मिलेगा अवेलेबल, उससे लेके जो 16-20 अभी हम एक ड्रीम न्यू मशीन लॉन्च किया है, उससे लेके एंड वो मशीन खरीदने के लिए आपको खाली बजाज कार्ड बस है, नो प्रॉब्लम। सभी के पास आजकल 90% लोग का पास बजाज कार्ड है, वो उसका जरिए में आप खरीद सकते हैं, जी कि उससे बहुत बेनिफिट मिलेगा। अगर उससे अगर ज्यादा से ज्यादा आपको मॉडल चाहिए तो बहुत रीजनेबल प्राइस में मिलेगा। मार्केट में जो मॉडल है हमारे पास पूरा है, एक बार आप कंपेयर करना प्राइस, क्वालिटी एंड व्हाट इज द सर्विस, उसका बाद फिर आप किधर भी फाइनल कर सकते हैं मैडम, हमारा वही रिक्वेस्ट है। ओके, सो आप ये कह रहे हैं कि जो प्राइस ट्रिपल आर दे रहा है, हाँ, यस, जो क्वालिटी दे रहा है, यस, वो मार्केट में कहीं भी अवेलेबल नहीं मिलेगा। यस, हमारा मोनोपोली मैडम है ये स्पेशल। हम किसी को कॉपी नहीं करता है, 100% लोग हमारे को कॉपी करके हमारा मॉडल को मार्केट से ओपनिंग करता है, जैसे ट्रिपल आर मॉडल है, ये ट्रिपल आर में ज्यादा पैसा है, ऐसा करके मिसयूज करता है। बट हम सभी को बताता है, ट्रिपल आर जो भी बात करेगा पूरा ट्रांसपेरेंसी बात करेगा। एक बार हमारा ऑफिस से विजिट करिए एंड कंपल्सरी हमारा टीम से जुड़िए एंड ट्रिपल आर में ज्वाइन करिए। लवली सर, ये इन्फॉर्मेशन बहुत हेल्पफुल रहेगा। Yes. एंड प्लेजर टॉकिंग टू यू, थैंक यू सो मच। ओके मैडम, थैंक यू, नमस्कार। ఓకే అండి, సో మనము ఇప్పుడు థ్రెడ్ సెక్షన్లో ఉన్నాము. సో థ్రెడ్స్ గురించి తెలుసుకుందాము. రాధిక గారు, థ్రెడ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా కలర్స్ కనిపిస్తున్నాయి. సో థ్రెడ్స్ గురించి చెప్పండి. సో మనకు ఇక్కడ మన త్రిబుల్ ఆర్ సెకండ్ ఫ్లోర్ అంటేనే మెటీరియల్స్ అండి. ఓకే, సో మన దగ్గర థ్రెడ్స్ అండ్ జెర్రీస్ అండ్ విస్కోస్ అండ్ సెమీ విస్కోస్ చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి మేడం మన దగ్గర. ఓకే, ఆల్ ఇండియా షిప్పింగ్ కూడా ఉంది, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది. ఓకే, మినిమం ఆల్ ఇండియా అంటే అదర్ స్టేట్స్ అయితే 5,000 అలా మీరు ఆర్డర్ చేసుకుంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ఏపీ తెలంగాణ అంటే మినిమం 2,000. ఓకే, జస్ట్ మన స్టేట్స్లో అయితే 2,000కి ఆర్డర్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ స్టేట్ అయితే మినిమం 5,000 ఆర్డర్ చేసుకోవాలి. అండ్ అంతేకాదు మేడం, అంటే ఇవి ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేసి కూడా డౌట్స్ ఉండొచ్చు. వీడియో కాల్ సపోర్ట్ ద్వారా చూపిస్తాము. అండ్ మన దగ్గర ఏమేమి మెటీరియల్స్ మీకు అవైలబుల్ గా ఉన్నాయి అవన్నీ మేము డీటెయిల్ గా చూపించుకుంటా వాళ్ళకి ఓకే అనుకున్నది మేము తీసి వాళ్ళకి పంపిస్తాము. ఓకే, సో హెల్ప్ చేస్తారు ఒక రకంగా. వీడియో కాల్లో ఎవరికైతే అంత నాలెడ్జ్ ఉండదో వాళ్ళకి థ్రెడ్స్ ఎలా కొనాలి వారు ఎలా ఆప్ చేయాలి అనేది చూపిస్తారు. మీ దగ్గర ఉన్న రేంజ్, వైడ్ రేంజ్ ఏదైతే ఉందో అది మీరు చూపిస్తారు. ఖచ్చితంగా మేడం, మన దగ్గర ఓన్లీ థ్రెడ్సే కాదు, జెరీస్ అండ్ బాబిన్ కోన్స్ అండ్ మన దగ్గర వచ్చేసి క్లాత్స్ అండ్ మెటీరియల్స్ అవన్నీ ఉన్నాయి. ఒకసారి నార్మల్గా నేను చూపిస్తాను మేడం. ఓకే అండి, సో ఇది వేరే ప్రోడక్ట్ చూస్తున్నాను, ఇది కూడా స్పాట్ లిఫ్టర్ అయినా? లేదు, ఇది వచ్చేసి మన ఆయిల్ స్ప్రే. సో మన ట్రిపుల్ ఆర్ వాళ్ళు లాంచ్ చేసిన ఆయిల్ స్ప్రే. సో ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాక అది మనకి 22 అవర్స్ వరకు రన్ చేసుకుంటారు, కొంతమంది 20 అవర్స్ వరకు రన్ చేసుకుంటారు కదా. సో అట్లాంటి టైంలలో ఒక్కొక్కసారి సౌండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఈ ఆయిల్ స్ప్రే అనేది నైట్ చేసేసుకొని మార్నింగ్ లేసి మళ్ళీ స్టార్ట్ చేశారనుకోండి, అసలు స్మూత్గా వెళ్ళిపోతుంది, సౌండ్ అనేది ఉండదు ఈ ఆయిల్ స్ప్రే ద్వారా. ఓకే, సో స్మూత్ గా మెషినరీ రన్ అవ్వడానికి ఇది హెల్ప్ఫుల్. ఖచ్చితంగా. ఓకే, అండ్ అంతేకాదు ఇక్కడ స్పాట్ లిఫ్టర్ అని ఉంది కదా. సో ఒక్కొక్కసారి కొద్దిగా హెవీగా మరకలు ఏమన్నా అయినా అంటే గ్రీస్ కానీ లేకపోతే ఇంకేదన్నా పిల్లలు తినో ఏదో ఒకటి అంటిస్తారు కదా. సో అలాంటి మరకలు పోగొట్టడానికి ఇప్పుడు మన ట్రిపుల్ ఆర్ వారు స్పాట్ లిఫ్టర్ అని తీసుకొచ్చారు. సో అలాంటి మరకలు, ఎందుకంటే కొన్ని కాస్ట్లీ బ్లౌజెస్ ఉంటాయి, శారీస్ ఉంటాయి, సో అలాంటిది తీసేయడానికి ఈ స్పాట్ లిఫ్టర్ అనేది తీసుకొచ్చారు. ఓకే, చాలా హెల్ప్ఫుల్ ప్రోడక్ట్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఒకటి స్పాట్ లిఫ్టర్ అండ్ మెషినరీ ఏదైతే సౌండ్ రాకుండా స్మూత్గా నడవడానికి
మంచి ప్రోడక్ట్ అనేది లాంచ్ చేశారు. సో ఎక్స్క్లూజివ్గా మన RRR. ఎస్. ఓకే అండి. సో ఇప్పుడు వరకు మెషినరీ చూసాం, ఓకే, థ్రెడ్స్ చూసాము. సో ఇప్పుడు మీరు ఏం చూపించబోతున్నారు? సో మీరు కింద చూసిన ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉన్నాయి కదా, సో డిజైన్ వర్క్ వేసాక మనం వాటికి అటాచ్ చేసుకోవడానికి ఇలా కుందన్స్ ఓకే మనం తీసుకొచ్చాము ఇక్కడ. ఓకే అండ్ అంతేకాదు, సో ఇలా కుందన్స్. ఓకే అండ్ అంతేకాదు, మీరు కింద బీట్స్ చూసారు కదా, బీట్స్ వర్క్, మగ్గం వర్క్ అనేసి అన్నారు కదా, సో వాటికి సంబంధించిన పూస. సో దీంట్లో కలర్స్ కూడా తీసుకొచ్చాము, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి మనకి కలర్ కూడా షేడ్ అనేది అవ్వదు. ఓకే. సో చాలా మట్టుకు కొంచెం క్వాలిటీ తగ్గేసరికి కలర్ అనేది ఫేడ్ అవుతుంది. బికాస్ ఆఫ్ విచ్ మనం అన్ని డబ్బులు పెట్టిన తర్వాత బ్లౌజ్ వేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది, పక్కన పెట్టేస్తాం. అవును, ఇక్కడ మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు క్వాలిటీలో, నో కాంప్రమైజ్ ఇస్ RRR. ఓకే. అండ్ చాలా కలర్ పెన్సిల్ బీట్స్ అంటారు. సో ఇవి వచ్చేసి 2.5 బీట్స్. మనకి బీట్స్ దాంట్లో డబల్ సింగిల్ ఉంటాయి కదా, సో దాని తగ్గట్టుగా ఇవి తీసుకునే విధంగా మనం తీసుకొచ్చాం. అండ్ పర్ల్స్ కూడా తీసుకొచ్చాం ఇక్కడ. ఓకే. ఒకటే దగ్గర దొరికేదంటే నాకు తెలిసి ఎక్స్క్లూజివ్గా మన RRR అనే చెప్పొచ్చు. ఎస్. ఓకే, లవ్లీ అండి. బ్యూటిఫుల్ కలెక్షన్, చాలా హ్యూజ్ వెరైటీస్, చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది ఇక్కడ. ఎస్, లవ్లీ. ఓకే. సో ప్రస్తుతం మనము RRR ఫ్యాషన్ స్టూడియోలో ఉన్నాము అండ్ వీ హ్యావ్ అనిల్, ఫ్యాషన్ డిజైనర్. హాయ్ అనిల్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఇక్కడ ఎలాంటి కోర్సెస్ మీరు ఆఫర్ చేస్తున్నారు? సో ఇక్కడ ఏంటంటే మ్యామ్ RRR ఫ్యాషన్ స్టూడియో, యాక్చువల్లీ మా స్టూడియో ఏమంటే RRR ఫ్యాషన్ స్టూడియో. ఇక్కడ మేము కస్టమైజ్ చేస్తాము అండ్ ట్రైనింగ్ కూడా ఇస్తాం. దీంట్లో వచ్చేసి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ట్రైనింగ్ ఉంటాయి మాకు. ఓకే. సో ఆన్లైన్ కూడా ట్రైనింగ్ ఇస్తారు, ఆఫ్లైన్. ఇది ఎంత టైం ఫ్రేమ్ లో నేర్పిస్తారు మీరు? ఓన్లీ 3 months టైలరింగ్, నార్మల్ బేసిక్ టైలరింగ్ 3 months, 6 months అడ్వాన్స్ ఫ్యాషన్ టైలరింగ్ నేర్పిస్తాం. ఓకే. ఇంకా ఇక్కడ ఏంటంటే ఎనీ గార్మెంట్స్ అనేది మనం కస్టమైజ్ కూడా చేసి ఇస్తాము. ఓకే, కస్టమైజేషన్ కూడా ఉంది, అన్నీ ఉంటుంది మేడం. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళు వచ్చి డిజైన్ చేసుకుంటారు మేడం. బర్త్డే అవుట్ఫిట్స్ కానీ కాంబో అవుట్ఫిట్స్, ఇలా ఏని అవుట్ఫిట్ అనేది మనం డిజైన్ చేసేస్తాం. సో ఇందాక మీరు చెప్పారు దట్ ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది అని. ఆన్లైన్ అంటే ఏంటి, అర్థం కాలేదు. ఆన్లైన్ లో అంటే మ్యామ్ మాకు ఒక సెపరేట్ వెబ్సైట్ అండ్ యాప్ ఉంటుంది. ప్లే స్టోర్ లో వెళ్ళి RRR ఫ్యాషన్ డిజైనింగ్ యాప్ అని ఉంటుంది. యాప్ లో లాగిన్ చేస్తే మన కోర్స్ అనేది అక్కడ మనకు షో అప్ అవుతుంది. అక్కడ మనం ఎంటర్ చేసుకుంటే మన డీటెయిల్స్ అనేవి మాకు వచ్చేస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడే కాల్ రికార్డ్ చేస్తాం. ఓకే. సో ఏదైనా అంటే రిజిస్టర్ చేసుకోవాలి, దాని తర్వాత ఎనీ క్వెరీస్ ఉంటే అక్కడ ఆల్రెడీ కోర్సెస్ ఉంటాయి మ్యామ్. 3 months కోర్స్, 6 month కోర్స్ అని. ఏ కోర్స్ కి ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళే క్లిక్ చేసుకొని అక్కడ జాయిన్ అవ్వచ్చు. ఓకే, లవ్లీ అండి. సూపర్ ఆపర్చునిటీ ఇస్తున్నారు మీరు. ఇంట్లో కూర్చునే వాళ్ళు లాగిన్ అయిపోయి చక్కగా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అది ఆప్ట్ చేసుకోవచ్చు. లవ్లీ అండి, సూపర్. థ్యాంక్ యూ. ఓకే అండి. సో మనము RRR యాడ్ అనేది చూసాము అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా మనం RRRకి వచ్చేసరికి ఇక్కడ యాడ్ మేకర్ ఎవరైతే ఉన్నారో ఆయన కనిపించారు. సో దగ్గర దగ్గర ఒక 50 యాడ్స్ అబౌవ్ చేశారు, విచ్ ఆర్ హ్యూజ్ సక్సెస్. సో ఆయన ఉన్నారు కాబట్టి ఆయనను అడుగుదాము అసలు ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి. హాయ్ అండి సుధీర్ గారు. హాయ్ అండి. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. దగ్గర దగ్గర మీరు 50 పైన యాడ్స్ చేశారు అండ్ ఈ యాడ్ అయితే అసలు సూపర్ డూపర్ హిట్. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో నా ఎక్స్పీరియన్స్ చాలా మెమొరబుల్ అనే చెప్పాలి కాజల్ గారు. ఎందుకంటే 2.5 years బ్యాక్ నుంచి నేను ఈ యాడ్ ఫిల్మ్ ఏజెన్సీ ఎస్టాబ్లిష్ చేశాను. సో ఇప్పటివరకు 52 యాడ్స్ చేశాను. అన్నపూర్ణమ్మ గారు అండ్ ఆమని గారు, తర్వాత ఇంద్రజ గారు, ఇలాంటి లెజెండరీ యాక్టర్స్తో వర్క్ చేయటం అసలు నేనైతే ఎప్పుడు మర్చిపోలేని విషయం. అసలు నేను యాడ్ ఫిల్మ్ మేకర్ అవుతానన్నది కూడా చాలా అంటే అన్ఎక్స్పెక్టెడ్గానే జరిగింది. బేసికలీ నేను ఆర్టిస్ట్ని, కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఇది, డైరెక్షన్ కూడా. సో ఈ జర్నీలో బాగా జరిగింది. నన్ను RRR కంపెనీ MD దీనబంధు సాహు గారు ఎప్పుడు నాకు సపోర్ట్గా ఒక మంచి ఓన్ బ్రదర్ లాగే నన్ను ట్రీట్ చేస్తారు. సో నాకు ఈ యాడ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు దీనబంధు గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో అట్లాగే ఈ యాడ్స్ ఇంత బాగా వచ్చి బాగా రీచ్ అయ్యి చాలా కాల్స్ అవి కూడా వస్తున్నాయి కంపెనీకి. సో లీడ్స్ వస్తున్నాయి. సో ఇంత బాగా జరగడానికి ఇంద్రజ గారు, ఆవిడకి కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మీకు కూడా ఐ డ్రీమ్ నుంచి వచ్చారు, సపోర్ట్ చేస్తున్నారు. కాజల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు ప్యాషన్ అని చెప్పారు, అది మీ వర్క్లో కనిపిస్తుంది, విచ్ ఇస్ మేకింగ్ యాడ్స్ని ఒక హ్యూజ్ హిట్ చేస్తుంది. సో ఇంకా మీరు ఇలాంటి యాడ్స్ చాలా చేయాలని. సో కాజల్ గారు ఇంకొక విషయం అండి, అంటే ఇప్పట్లో యాడ్స్ అనేటప్పటికి అంత భయపడాల్సిన విషయం ఏం లేదు. ఒకప్పుడు అంటే యాడ్స్ చేయించాలి అంటే చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుందని చెప్పేసి చాలామంది బిజినెస్ పీపుల్ యాడ్స్ జోలికి వెళ్లకుండా కొంచెం ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు అట్లా లేదు అండి.
మొత్తం నా ప్రిన్సిపల్ కూడా ఒకటే, క్లయింట్కి బడ్జెట్ ఫ్రెండ్లీతో జెన్యున్గా చేసి పెట్టాలి యాడ్స్ అన్నదే నా మెయిన్ ప్రిన్సిపల్. సో ఎవరైనా సరే మంచి యాడ్స్ మంచి సెలబ్రిటీతో కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. నా ఫోన్ నెంబర్ 9440025439, సుధీర్ బల్లాని. అండ్ నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ధీరజ్ డ్రీమ్ ప్రొడక్షన్ హౌస్. అందులో కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, ప్లెజర్ హ్యావింగ్ యూ. థ్యాంక్ యూ.